హీరో శివాజీ తన వైఖరిని సమర్థించుకోవడానికి, తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడానికి నిధి అగర్వాల్ మొన్న లూలు మాల్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆమె వెంట పడ్డా లేదా ఆమె మీద పడబోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ టైంలో ఆవిడ బట్టలు జారి ఉంటే అది జీవితకాలం ఇబ్బంది గదా! అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఇలా మాట్లాడాను అని చెప్పారు. దీని మీద నిధి అగర్వాల్ ఘాటుగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పరోక్షంగా చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చారు. జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి బాధితుల్నే నిందించడం అనేది ఒక రకమైన మోసపూరిత ధోరణి అని అభిప్రాయపడ్డారు. దుస్తులు అనేది వ్యక్తిగత అభిరుచిని ప్రతిబింబిస్తాయి. ఎవరో చేసిన తప్పుకి మహిళల వస్త్రధారణ సాగ్గా చూపడం సరికాదు అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఇటువంటి తిరోగమన ఆలోచనలు ఎదురైనప్పుడు మహిళా లోకం తరపున గొంతు వినిపించడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. అంటే ఆ బట్టల వల్ల ఎగబడ్డారా, కట్టు తప్పి ఎగబడ్డారా? సాధారణంగా ఆడవాళ్ళకి ఈజీగా దొరికారంటే మీద పట్టడం అనేటటువంటి ఒక ధోరణి. ఈవెన్ ఆడవాళ్ళు ఏంటి, సెలబ్రిటీలు ఆ లెక్కనైతే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చిరాకు పడాల్సి వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిసార్లు చిరాకు పడాల్సి వచ్చింది. హీరోల మీదనైనా సరే మీద పడిపోతూ ఉంటారు, షేక్ హ్యాండ్లు వేయడానికో లేకపోతే అంటుకోవాలి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికి ఎట్లా చెప్తారు అన్నటువంటి ధోరణి ఇక్కడ ఆమె ఎక్స్ప్రెస్ చేసింది.